హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి వీడియో మన మినీ గార్డెన్ చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, కొంచెం ఆకులు అవి రాలిపోతూ ఉన్నాయి. ఇవి మా అత్తయ్య గారు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి కూడా. చాలా ఓపికగా చేసుకుంటున్నారండి వాళ్ళు. నేనైతే ఓ మొక్క తెచ్చి అది గుర్తు కూడా ఉండదు నాకు, దానికి నీళ్ళు కూడా పోయాలని ఆలోచన కూడా రాదు ఎందుకో. చూడండి సాయంత్రం ఎంత బాగుందో. ఇది వచ్చేసి పసుపు మొక్క. మా అత్తయ్య గారు మాకు న్యాచురల్గానే పసుపు ఇంట్లోనే పండిస్తారు, మామిడి అల్లం కూడా పండిస్తారు. దాంతోపాటు గోంగూర, ఆల్మోస్ట్ వాళ్ళకి అన్నీ ఇక్కడే దొరికేస్తాయి, బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. మేము వస్తే కొంచెం బయట తేవాల్సి వస్తుంది, అంటే అక్కడ ఉన్నవే సరిపోవు కదండి. చిక్కుడుకాయలు, టమాటో, మిర్చి, ఇది మామిడి అల్లం అండి. వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మీకు. ఈ చెట్టు చూడండి, మల్బెరీ పిట్ట కొంచెం కూత కనమంటారు కదా, దీన్నే అసలు గుత్తులు గుత్తులు కాసేసాయి. బాగుంటుంది స్వీట్గా. ఇవి జామ చెట్టు ఉంది కదా, దానికి పూత బాగా వస్తుందండి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఏదో 1-2 కాయలు నిలబడుతున్నాయి, అవి కూడా చాలా స్వీట్ ఉంటాయి. బయట తెచ్చుకొని తినేదానికంటే కూడా 1% ఇంకా స్వీటే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను తిన్నాను కదా. మా గార్డెన్లో మాకు వద్దన్నా వస్తాయండి. ఏంటో తెలుసా, వంకాయ. నేను అస్సలు తిన్ను బాబాయ్, వంకాయ వంకాయ వంకాయ. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కదా, అది మా పిల్లలు వచ్చేసి దాని దగ్గరికి వెళ్తున్నారు, ముళ్ళులు గుచ్చుకుంటాయనేసి మా మామయ్య తాడు కట్టేశారు. సపోటా, దానిమ్మ కూడా మాకు పైనే వస్తాయి, చాలా బాగుంటాయి. చిన్న కాయలు కానీ బాగా స్వీట్ ఉంటాయి, వెంటనే పండిపోతాయి. మునగ చెట్టు చూడండి, దాన్ని చూస్తే ఎవరైనా కాయలు కాస్తాయి అనుకుంటారా, కానీ కాసే, అదే వింత. బెండకాయ, గోరింటాకు కూడా బాగా పండిద్దండి. అదే మొక్కలు ఎక్కడ తెచ్చి పెట్టారో తెలియదు, కానీ గోరింటాకు మాత్రం బాగా పండిపోద్ది. టమాటోస్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి, అసలు అంత హెవీగా వచ్చాయి. తోట మొత్తం ఎర్రగా టమాటోలే ఉండేవి, కానీ ఈసారి ఎందుకు అంత గ్రోత్ అనిపించట్లేదు. నిమ్మపండు, నిమ్మకాయ, అంజీరా, ఇవి ఉంటాయి కదా, నారింజ అండి, పుల్లగా ఉంటాయి. అంజీరా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నారింజ పుల్లగా ఉంటుందండి. అవి దప్పలు ఓపెన్ చేసేసి లైట్గా ఉప్పు కారం కలుపుకొని తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. మనకు ఆ పులుపు అనేది కూడా అంత అనిపించదు. టమాటోస్, మునగ చెట్టు చూడండి, 4 కాయలు ఉన్నాయి. అటుపక్క దానికి 3 ఉన్నాయి. ఇద్దరు అన్న తమ్ముళ్ళ ఉన్నారు, పోటీల మీద కాస్తున్నారు. అక్కడ అల్లుకున్నాయి కదా చెట్లు, బాగా అన్నీ అల్లుకున్నాయండి. ఆకుకూర, పచ్చది తెల్ల బచ్చలాకు, ఎర్ర బచ్చలాకు, దొండకాయ, బెండకాయ అనుకోదు, పొట్లకాయ, నేతి బీరకాయలు వస్తాయండి బాబోయ్, అస్సలు తినలేను. బీరకాయ, సొరకాయలు కూడా వస్తాయి, అన్నీ ఉన్నాయండి బాబు. కాకరకాయలు కూడా చిన్న కాకరకాయలు, తెల్ల కాకరకాయలు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్వీట్ లెమన్, బాగుంటుంది. కరివేపాకు వచ్చేసి 3 చెట్లు ఉన్నాయి, బాగుంటుంది. కరివేపాకు కూడా బాగా బతికాయి. 3 బతుకుతాయని కూడా అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా బతికేసాయి.
మా అత్తయ్య మామయ్యకి ఆల్మోస్ట్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు రాదని నేను అనుకుంటున్నా. మేము వస్తే మాత్రం కన్ఫామ్గా బయటికి వెళ్ళి తీసుకోవాల్సిందే, ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి. వాళ్ళిద్దరికి అవసరం లేదు, ఆకుకూరలతో సహా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఉదయాన్నే లేగవటం, రావటం, వాళ్ళకి నచ్చినవి కోసుకొని వెళ్ళటం, చేసేసుకొని తింటాం, ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడే. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి, 2 months బ్యాక్ తెచ్చాము. అది అసలు బతుకుతుందని కూడా అనుకోలే, కానీ బతికింది. 2 కాయలు వచ్చాయి. మేము అలా అన్నందుకు ఏమైనా బతికిందేమో, నువ్వు అంటావా అలాగానన్నా అని. తమలపాకు 2 చెట్లు ఉన్నాయి. మా మామయ్య తమలపాకు డైలీ మార్నింగ్ వాటర్ పోయడానికి వస్తారు, తినేస్తారు వాటిని. ఇది వచ్చేసి పసుపు అండి, పసుపు మొక్కలు. ఇది గ్రేప్స్. మేము గ్రేప్ అను స్ట్రాబెరీ 2 తెస్తే స్ట్రాబెరీ చనిపోయింది, చాలాసార్లు తెచ్చిన చనిపోయింది. గ్రేప్స్ మాత్రం మంచి గ్రోత్ వస్తుంది. గ్రేప్స్ కాసా ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఇదండి మా మినీ గార్డెన్. నచ్చిందా? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.